ఇది ఒకప్పటి లడ్డు అస్సలు కాదు. అప్పటి టేస్ట్ ఇప్పుడు అస్సలు లేదు. తిరుమల లడ్డు రుచి మొత్తం పోయింది. ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ ఉండేది, 1 మంత్ నిల్వ ఉండేది, 1 నెల ఉండేది. గత కొంతకాలంగా నేను రెగ్యులర్గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కల్తీ అంటే మరి ఏమంటండి? రక్తం ఉడికిపోయింది. ఇవి కొన్నేళ్లుగా తిరుమల లడ్డు మీద భక్తుల్లో ఉండే రకరకాల కంప్లైంట్స్. వీటికి ఆన్సర్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోయి ఉండొచ్చు. లడ్డూల్లో టన్నులుగా పోస్తున్న నెయ్యిలో నెయ్యి లేదు, ఒక్క చుక్క నెయ్యి కూడా లేదు అనేది ఆ ఆన్సర్. 2019 నుంచి 2024 మధ్య తిరుమల లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో ఒక్క చుక్క నెయ్యి కూడా లేదు, ఒక్క చుక్క పాలు, ఒక్క ముక్క వెన్న వాడలేదు ఆ నెయ్యి తయారు చేయడానికి. అసలు అది నెయ్యే కాదు అని చెప్పి సిబిఐ సిట్ ఇన్వెస్టిగేషన్ లేటెస్ట్ రిపోర్ట్ చెప్తోంది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి.